ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపురెడ్డి మృతి. ఈమె కూడా తెలంగాణకు చెందినటువంటిది. ఆమె ఆమె కూడా మొన్న ప్రకటించినటువంటి దాంట్లో డీజీపీ గారు ఇంకా 5-6 తెలంగాణ నుంచి ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి మొన్న ప్రకటించినటువంటి దాంట్లో రూపురెడ్డి కూడా ఉంది దాంట్లో. ఆమె నేను ఎన్కౌంటర్లో ఆమె కూడా మృతి చెందింది. సిద్దిపేటకు చెందినటువంటి ఈమె పైన 5 లక్షల రివార్డు ఉంది. రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న 5 వ్యక్తుల్లో రూపురెడ్డి ఒకరు. 5 ఉన్నారట. అలా ఒకరు ఈమె. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అడవుల్లో సోమవారం ఉదయం భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో రూపిరెడ్డి అనేటువంటి మహిళా మావోయిస్టు మృతి చెందింది. మజ్పల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టు రూపిరెడ్డిని అలియాస్ రంగబోయిన భాగ్యగా గుర్తించామని మజ్పల్లి ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందినటువంటి రూపిరెడ్డి 2 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తుందని, ఆమెపై ప్రభుత్వం గతంలో 5 లక్షల రివార్డు ప్రకటించిందని కాంకేర్ పోలీసులు వెల్లడించారు. రూపిరెడ్డి భర్త దండకారైన స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడైన విజయ్ రెడ్డి గతేడాది మాన్పూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని, భర్త మరణం తర్వాత రూపిరెడ్డి లొంగిపోకుండా భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ప్రచారం జరిగింది. చివరకు 8 నెలల వ్యవధిలోనే భర్త మరణించిన ప్రాంతానికి సమీపంలోనే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని బస్తర్ ఐజీ సుందర్రాజు సూచించారు. అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని, ఇప్పటికే చాలా మంది లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించిన అజ్ఞాతంలో ఉన్న 5 తెలంగాణ మావోయిస్టుల జాబితాలో రూపిరెడ్డి ఒకరు కావడం గమనార్హం. ఇప్పుడు ఎవరున్నారు? మావోయిస్టు పార్టీలో ఉండి సాధించేటువంటిది ఏది లేదు. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి కూడా లొంగిపోయిన ఆయుధాలతో సహా చేసేది ఏమి లేదు. దయచేసి మీరు కూడా ఎవరైనా, ఇంకా ఈమె చనిపోయింది కాబట్టి 5 ఇంకొక 4 ఉన్నారు. ఆ 4 వచ్చి చేరండి. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడం మాత్రమే మీ ముందున్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం. మీరు ఈ 4 40 మందితో జరిగేది ఏం లేదు, ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇప్పట్లో చాలామంది ఆల్రెడీ మావోయిస్టు పార్టీ అంతమైపోయిందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలు కూడా ప్రకటించడం జరిగింది. చాలామంది ఆయుధాలను వీడి, అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళు కొట్టాడాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పగలతోంటో ప్రతీకారాలతోంటో మీరు చేసేటటువంటి ఏమీ లేదు కదా. మీకు గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, ఏది కూడా ఉండదు. కాబట్టి ఈమె కూడా మొన్న లొంగిపోవాలని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. రూపిరెడ్డి వాళ్ళ తల్లి కూడా ఆమె పోయి 20 సంవత్సరాలకు పైన అయిపోయింది, రాబిడ్డ అని చెప్పేసి ఆమె కూడా 2002లో, అంటే దరిదాపుగా 25 సంవత్సరాలు దాటిపోయింది ఆమె మా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి. తను చాలించే వరకు తలవంచని భాగ్య, అజ్ఞాతంలో ఉన్న ముఖ్య నేతల జాబితాలో ఒకరిగా ఉన్న భాగ్య చివరి వరకు అడవిని వీడలేదు. ఆమె ప్రస్థానం బాల్యం నుంచే అలుపెరగని పోరాటంతో ముడిపడి ఉంది. ధర్మారం గ్రామానికి చెందినటువంటి ఎల్లవ్వ నరసయ్య దంపతుల పెద్ద కుమార్తె అయిన భాగ్య చిన్నతనంలోనే పోలియో బారిన పడి అశక్తురాలైన, సామాజిక అసమానతలు ఆమెను మౌనంగా ఉండనివ్వలేదు. అన్యాయాలపై గొంతెత్తాలనే సంకల్పం 2002లో మావోయిస్టు ఉద్యమంలో చేరింది. ఛత్తీస్గఢ్లోని నార్త్ బస్తర్ డివిజన్లో రూపీ పేరుతో ఫార్తాపూర్ ఏరియా కమాండర్ స్థాయికి ఎదిగింది. ఆమె అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన పాఠశాలను నిర్వహిస్తూ విద్యార్థులకు విప్లవ పాఠాలు బోధించింది. తన తండ్రి మరణించినప్పుడు కూడా కడసారి చూపుకు రాలేదు. ఆమెను లొంగిపోవాలని పోలీసులు అనేక మార్లు హెచ్చరించారు. తల్లి ఎల్లవ్వ సైతం, బిడ్డ కనీసం నా చితికి నిప్పి పెట్టడానికైనా తిరిగిరా అంటూ కన్నీరు మున్నీరైన స్పందన కనిపించడం లేదు. గత నెలలో జరిగిన 2 వేర్వేరు దాడుల నుంచి తప్పించుకున్నప్పటికీ సోమవారం జరిగినటువంటి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. కాంకేర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానుండగా బుధవారం అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. రేపు ఆమె యొక్క అంత్యక్రియలు ఉండబోతా ఉన్నాయి. ఆమె మరి చిన్నతనంలోనే పోలియో అంటే మరి చెయ్యి వంకరగా ఉందా లేకపోతే కాలా, సరే ఏదైతే ఏమున్నది కానీ మొత్తానికి పోలియో బారిన పడి ఆమెను సమాజంలో జరుగుతున్నటువంటి అవమానాన్ని ఆమె తట్టుకోలేక, సో ముఖ్యంగా ఆ అవమానాన్ని భరించలేకనే ఆమె ఇటు మావోయిస్టు పార్టీ వైపు వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఆమె యొక్క అంత్యక్రియలు రేపు ఉండబోతా ఉన్నాయి.